హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో గైస్, ఈరోజు మనం ఎకనామిక్స్ క్లాస్ 2లో ఉన్నాము. ఈ యొక్క ఎకనామిక్స్ క్లాస్ 2 తోటి ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్ కూడా అయిపోతుంది. సో నేను మండే నుంచి మీకు మోడల్ పేపర్స్ అందిస్తానని చెప్పాను. సో అదే ప్లాన్లో ఉన్నాను. మనకి దగ్గర ఎగ్జామ్ అనేది 45 డేస్ ఉంది. సో ఈ 45 డేస్ కూడా నేను ఎగ్జామ్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అండ్ షార్ట్ కట్స్ మీకు అందించబోతున్నాను. ఓకే, లాస్ట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మన ఛానల్ని ఫాలో అవుతారని కోరుకున్నాను గైస్. ఓకే, మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా ఎకనామిక్స్ బిట్స్ని నేర్చేసుకుందాం. ఒక యూనిట్ చలాంకం, ఓకే, ఒక యూనిట్ చలాంక ఉత్పాదకానికి ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం ఉత్పత్తిని ఏమంటారు? గైస్, మనం ఆలోచిస్తే ఒక యూనిట్ చలాంకానికి, ఓకే, ఒక యూనిట్ చలాంక ఉత్పాదకానికి ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం ఉత్పత్తిని ఏమంటారంటే సగటు ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా సగటు ఉత్పత్తి యొక్క సూత్రం ఏంటి? సగటు ఉత్పత్తి యొక్క సూత్రం మనం చూసుకుంటే ఇప్పుడు చూద్దాము. ఒకసారి మీరు కూడా గెస్ చేయండి. సగటు ఉత్పత్తి యొక్క సూత్రం చూసుకుంటే మొత్తం ఉత్పత్తి బై చలాంక ఉత్పాదకాల మొత్తం = y/x అని చెప్పుకోవచ్చు. ఓకే, మొత్తం ఉత్పత్తి బై చలాంక ఉత్పాదకాల మొత్తం y/xగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి యొక్క సూత్రం ఏంటి? ఉపాంత ఉత్పత్తి యొక్క సూత్రం చూసుకుంటే మనం మొత్తం ఉత్పత్తిలో మార్పు బై చలాంక ఉత్పాదకాల మొత్తంలో మార్పు dy/dxగా చెప్పుకుంటాం. ఓకేనా గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా చూద్దాము. ఏ సంస్థ అయినా తన ఉత్పాదిత స్థాయిని పెంచుకున్నప్పుడు ఆ సంస్థకు కలిగే ఆదాయాలను ఏమంటారు? అంటే ఒక సంస్థ ఉందనుకోండి, ఆ యొక్క సంస్థ అనేది తన ఉత్పాదకాన్ని, అంటే తన ఉత్పత్తి మొత్తాన్ని పెంచుకున్నప్పుడు ఆ సంస్థకి ఆదాయాలు కలుగుతాయి కదా, అటువంటి ఆదాయాలను ఏమంటారంటే చూద్దాం మనం. మనం చూసుకుంటే అక్కడ వచ్చేసరికి ఏ సంస్థ అయినా తన ఉత్పాదిత స్థాయిని పెంచుకున్నప్పుడు ఆ సంస్థలో కలిగే ఆదాయాలను ఏమంటారంటే మనం చూద్దాం, అంతర్గత ఆదాయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంతర్గత ఆదాయాలుగా చెప్పుకోవచ్చు. ఒక పరిశ్రమ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల కలిగే ఆదాయాలను ఏమంటారు? ఒక పరిశ్రమ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వలన కలిగే ఆదాయాలని ఫ్రెండ్స్, వాటిని మనం బహిర్గత ఆదాయాలుగా చెప్పుకుంటాము. ఓకేనా, చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే ఒక పరిశ్రమలో ఉత్పత్తి స్థాయి పెరిగినప్పుడు ఉత్పత్తి క్రమాన్ని విభజించిన మరింత ప్రత్యేకీకరణ చేయడం ద్వారా లభించేటువంటి ఆదాయాలను ఏమంటారు? గైస్, క్వశ్చన్ మళ్ళీ చదువుతాను, ఒకసారి ఆలోచించండి. ఒక పరిశ్రమలో ఉత్పత్తి స్థాయి అనేది పెరిగింది. ఉత్పత్తి క్రమాన్ని విభజించి మరింత ప్రత్యేకీకరణ చేయడం ద్వారా లభించే ఆదాయాలను ఏమంటారు? దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక పరిశ్రమ ఉంది, కోల్గేట్ పేస్ట్ అనే పరిశ్రమ ఉంది. కోల్గేట్ పేస్ట్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ తయారు చేసిన పేస్ట్ అనేది కొంత ఆదాయం వస్తుంది. మళ్ళీ ఆ ఉత్పత్తి చేసే దాంట్లో కూడా కొన్ని మార్పులు, ఎలా అంటే నీమ్ కలిసినట్టు, ఓకే, వేప కలవడం, అదేవిధంగా ఉప్పు కలిపిన టూత్పేస్ట్లో ఉప్పు కలిగినటువంటి వెరైటీ కూడా వస్తుంది కదా, అలా వాటి యొక్క ఉత్పత్తిని అంటే ప్రత్యేకీకరణ చేయడం ద్వారా లభించే ఆదాయాలను ఏమంటారంటే చూద్దాం గైస్, వికేంద్రీకరణ వలన కలుగు ఆదాయాలు అంటారు. ఓకేనా, వికేంద్రీకరణ వలన కలుగు ఆదాయాలుగా మనం చెప్పుకుంటాము. సో చూస్తే అదేవిధంగా దేనినైనా ఒక ప్రక్రియలో వినియోగించినప్పుడు అదే వస్తువును ఇంకొక విధంగా ఉపయోగించినందువలన రాగల ప్రయోజనాన్ని ఏమంటారు? ఒక ప్రక్రియలో వినియోగించినప్పుడు అదే వస్తువును ఇంకొక విధంగా ఉపయోగిస్తాయి. ఇప్పుడు చూసుకుంటే మనం ఒక సైకిల్ ఉంది. సైకిల్ ఎంత అవుతుంది? దగ్గర ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే 8-9 ఏళ్ళు అవుతుంది కదా. ఆ డబ్బుతోటి పెన్నులు తయారు చేసామనుకో, ఎన్ని అవుతాయి?
పెన్నులు తయారు చేస్తే కొన్ని వందల పెన్నులు అవుతాయి. సో దీన్ని బట్టి అంటే ఇప్పుడు ఒక వస్తువు తయారు చేసే ఉత్పత్తితోటి దానికి ప్రత్యామ్నాయంగా వేరే వస్తువు చేస్తే అధిక ఆదాయం కలిగేటువంటి వస్తువు తయారు చేస్తే కలిగే ఆదాయం దాన్ని ఏమంటారంటే వ్యయాలని ప్రత్యామ్నాయ వ్యయాలు. సో అదే మనం సైకిల్ కాకుండా పెన్నులుగా తయారు చేస్తున్నాం. ఓకే, దాన్ని కాకుండా దీన్ని తయారు చేస్తున్నాం కదా, సో దాన్ని మనం ప్రత్యామ్నాయ వ్యయాలుగా చూసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూస్తే స్థిర కారకాలను ఎంతవరకు అయితే మార్చకుండా వస్తు ఉత్పత్తిని కొనసాగించగలమో ఆ కాలాన్ని ఏమంటారు? ఆ కాలాన్ని మనం స్వల్పకాలం అని అంటాము. ఓకే, స్వల్పకాలం అని చెప్పుకుంటాము. సో అదేవిధంగా చూస్తే మొత్తం వ్యయం ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ డాష్. మొత్తం వ్యయం అనేది మొత్తం వ్యయానికి ఫార్ములా ఏంటంటే, మొత్తం వ్యయం కనుక్కోవాలి అంటే దాని ఫార్ములా ఏంటంటే మొత్తం స్థార వ్యయం ప్లస్ మొత్తం చర వ్యయం. ఓకే, మొత్తం స్థిర వ్యయము ప్లస్ మొత్తం చర వ్యయం, ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి మొత్తం వ్యయం అనేది వస్తుంది. స్థిరంగా ఉండే వ్యయం, చర వ్యయం, ఈ రెండింటిని కలిపితే మనకి మొత్తం వ్యయం అనేది వస్తుంది గాయస్. సో అదేవిధంగా నెక్స్ట్ బిట్ చూసుకుంటే సగటు వ్యయం కనుగొనడానికి ఫార్ములా ఏంటంటే, సగటు వ్యయం అనేది ఎలా వస్తుందంటే మనకి సగటు వ్యయం అనేది ఇప్పుడు మొత్తం వ్యయం బై వస్తు పరిమాణం. మొత్తం వ్యయం అంటే ఒక 10,000 పెట్టి తయారు చేసామనుకోండి, ఆ యొక్క మొత్తం వ్యయము బై వస్తువు పరిమాణం. వస్తువు అనేది ఎన్ని మీటర్లు ఉంది, ఎంత సైజు ఉంది, అలా. ఓకే, సగటు వ్యయం అని కనుగొనాలంటే మొత్తం డబ్బు బై మొత్తం వ్యయము బై వస్తు పరిమాణము. ఓకే, సో అదేవిధంగా చూస్తే నెక్స్ట్ బుస్ట్. ఓకే, మొత్తం వ్యయం అయిపోయింది, సగటు వ్యయం అయిపోయింది. సగటు స్థిర వ్యయం కనుగొన్నాయి ఫార్ములా ఏంటి? సగటు స్థిర వ్యయం చూసుకుంటే మొత్తం స్థిర వ్యయం బై వస్తు పరిమాణం. మొత్తం స్థిర వ్యయము బై వస్తు పరిమాణం. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది గాయస్. చూస్తే మనం సగటు చర వ్యయం ఫార్ములా ఏంటి? ఇక్కడ పైన వచ్చేసరికి సగటు స్థిర వ్యయం అన్నాడు కాబట్టి దాని ఫార్ములా మొత్తం స్థిర వ్యయం బై వస్తు పరిమాణం. ఇక్కడ సగటు చర వ్యయం అన్నాడు కాబట్టి మొత్తం చర వ్యయము బై వస్తు పరిమాణంగా చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. సో అదేవిధంగా చూస్తే సగటు వ్యయం రైస్, సగటు వ్యయం ఫార్ములా ఇందాక చూసుకున్నాం, సేమ్ అదే. ఓకే, రైస్ చూస్తే సగటు వ్యయం ఇందాక పైన చూసాం కదా, సేమ్ అదే. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే, ఏఎఫ్సి అంటే సగటు స్థిర వ్యయంగా చెప్పుకోవచ్చు. ఏఎఫ్సి అంటే సగటు స్థిర వ్యయం. ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మొత్తం స్థిర వ్యయం బై వస్తు పరిమాణం. ఓకే, మొత్తం స్థిర వ్యయం బై వస్తువు యొక్క పరిమాణంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఏటీసీ అంటే సగటు చర వ్యయం, అంటే మొత్తం చర వ్యయం బై వస్తు పరిమాణం. ఓకే, ఎస్, పైనవే ఇక్కడ మామూలుగా చెప్పుకుంటున్నాము. ఓకే, ఇంగ్లీష్లో ఏటీసీ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఏటీసీ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే ఏఎఫ్సి ప్లస్ ఏవిసి. ఓకే, ఏఎఫ్సి ప్లస్ ఏవిసిగా చెప్పుకుంటాం.
గైస్ మనం చూసుకుంటే ఏఎఫ్సి అంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏటీసీ అంటే యావరేజ్ టోటల్ కాస్ట్గా మనం చెప్పుకోవచ్చు. గైస్ చూస్తే మొత్తం రాబడి ఈజ్ ఈక్వల్ టు డాష్. మొత్తం రాబడి అనేది ఎలా లెక్క కట్టాలంటే మనం చూద్దాం ఇప్పుడు ఆన్సర్. మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, మొత్తం రాబడి అని ఎలా చూడాలంటే మనం ధర ఇంటూ విక్రయించిన వస్తువు పరిమాణం. ఓకే, మొత్తం రాబడి మనకి ఎంత వస్తుంది అనేది మనం ఎలా చూసుకోవాలంటే ధర అంటే మనం ఇప్పుడు మొత్తం రాబడి ఉంది. ఓకే, ఇప్పుడు 10 పెన్నులు తయారు చేసాము, దాని రాబడి ఎంత అనేది మనం తెలుసుకోవాలనుకోండి. ఆ వస్తువు యొక్క ధర, ఓకే, ఆ ధర అనేది 5 రూపాయలకి అమ్మాము అండ్ ఇంటూ విక్రయించిన వస్తువు పరిమాణం. ఆ పరిమాణం అంటే ఇప్పుడు అది 5 రూపాయలు ఉందనుకోండి, నువ్వు ఎంతకు అమ్మావు అనేది, నువ్వు ఆ యొక్క వస్తువు ధర అనేది ఎంత ఉంది ఇంటూ నువ్వు ఎంతకు అమ్మావు, ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి మొత్తం రాబడి అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో గైస్ అదే చూస్తే సగటు రాబడి, మొత్తం రాబడి అని చూసుకున్నాము. సగటు రాబడి చూసుకుంటే మొత్తం రాబడి బై విక్రయించిన వస్తువు పరిమాణం, ఈ రెండింటి వల్ల మనం కనుగొనవచ్చు. ఓకే, సగటు రాబడి ఈజ్ ఈక్వల్ టు మొత్తం రాబడి బై విక్రయించిన వస్తువు పరిమాణం. మొత్తం రాబడి బై విక్రయించిన వస్తువు పరిమాణంగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా గైస్ చూస్తే ఒక సంస్థ ఆధారంగా స్వయం సహాయం చేసుకోవడాన్ని ఏమంటారు అంటే, ఒక సంస్థ ఆధారంగా స్వయం సహాయం చేసుకోవడాన్ని ఏమంటారంటే సహకారం అంటారు. ఓకే, ఏఐఆర్సిఎస్సిని విస్తరించండి. ఫుల్ ఫామ్ ఆఫ్ ఎయిర్ ఏఐఆర్సిఎస్సిని విస్తరించండి అంటున్నాడు. ఓకే, గెస్ చేయండి మీరు ఒకసారి. గైస్ చూసుకుంటే ఏఐఆర్సిఎస్సిని విస్తరిస్తే ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ 1951 ఏడి గోర్వాల్ అనే అతను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ 1951 ఏడి గోర్వాల్ గారు. అదేవిధంగా ఎన్సిడిడబ్ల్యూబి అంటే ఎన్సిడిడబ్ల్యూబిని విస్తరించండి. ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్సిడిడబ్ల్యూబి. చూసుకుంటే గాయస్ ఒకసారి ఆలోచించండి. చూస్తే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అండ్ వేర్ హౌస్ బోర్డ్. ఓకే, అది 1956లో పెట్టడం జరిగింది. ఆపై ఇది 1951లో అయితే ఇది 1956లో పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఎన్సిడిసి అంటే ఏంటి? ఎన్సిడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది 1963లో వచ్చింది. ఓకేనా, అదేవిధంగా ఎస్బీఐ అనగానేమిటి? ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1955లో వచ్చింది. చాలా గాయస్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, గుర్తుపెట్టుకోండి. దబక్కన అగ్రిసెట్లు అడిగేయచ్చు దబక్కన. ఎట్లంటే ఎస్బీఐ అనేది ఎప్పుడు రూపొందించారు అని సింపుల్గా అడిగేస్తారు. ఒకవేళ మరి ఎస్బీఐ అని ఫుల్ ఫామ్ అడిగి ప్లస్ ఇదే సంవత్సరంలో వచ్చిందని కూడా అడగచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 అని గుర్తుపెట్టేసుకోండి. డిపిఏపి అనగా ఏమిటి? డిపిఏపి అనగా ఏమిటంటే ఒకసారి ఆలోచించండి. 1 minute. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ 1973 జూన్. ఓకే, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ 1973 జూన్లో ఏర్పడింది. ఏఆర్డిసి అనగానేమిటి? ఏఆర్డిసి అంటే
అగ్రికల్చరల్ రిఫైన్స్ ఓకే అగ్రికల్చర్ రిఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1963లో ఏర్పడింది. సో గైస్ ఇక్కడ చూడండి, మీరు గమనించారో లేదో, ఎన్సిడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఏఆర్డిసి ప్లస్ ఎన్సిడిసి రెండు కూడా ఒకే సంవత్సరంలో ఏర్పడ్డాయి 1963లో. ఓకే 1963లో వచ్చాయి, గుర్తుపెట్టేసుకోండి ఈ రెండు. ఓకే ఎస్బీఐ సరికి 1955లో. ఓకే సో గైస్ ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. నాబార్డు. ఓకే నాబార్డు తెలుసు కదా, చూస్తే నాబార్డు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సంస్థలకు, నాబార్డు అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థలకు ప్రోత్సాహక రుణాలను అందించడం కొరకు ఎటువంటి ఫండ్ను ఏర్పాటు చేసింది? నాబార్డు అనేది సాధారణంగా నాబార్డు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలను ప్రోత్సహించి వాటికి కొన్ని రుణాలు ఇస్తాయి, అంటే అప్పుగా కొన్ని ఇస్తాయి. అది వాటిని ఏమంటారంటే కొన్ని ఫండ్స్ ఇస్తాయి. ఆ ఫండ్స్ని ఏమిటంటే రూరల్ ప్రమోషన్ కార్పస్ ఫండ్, ఆర్పిసిఎఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. రూరల్ ప్రమోషన్ కార్పస్ ఫండ్గా చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూస్తే గైస్ ఒక వ్యవసాయదారునికి ఉన్నటువంటి మొత్తం ఆస్తులు మరియు వాటి విలువ చెల్లించాల్సిన అప్పులు పోతే మిగులును. ఓకే చూస్తే ఒక రైతు దగ్గర మొత్తం ఎంత ఆస్తులు ఉన్నాయి, వాటి విలువ ఎంత, చెల్లించాల్సిన అప్పులు ఎంత, ఇవన్నీ పోతే ఎంత కట్టాలి అనేది వివరించే పట్టికని ఏమంటారు? నేను ఒక రైతును అనుకోండి, నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఇంత అప్పు తీర్చేయాలి. ఓకే ఇంకా నా ఆస్తుల్ని వీటన్నిటిని తీసేగా నా కాడ ఎంత మిగులుతుంది అనేది ఒక చిన్న బాక్స్ రూపంలో తెలియజేస్తారు. వాటిని ఏమంటారు? చాలా సింపుల్ గాయ్స్. ఓకే బ్యాలెన్స్ షీట్ అంటారు. ఓకే మనకి డిప్లొమాలో బ్యాలెన్స్ షీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే అది ఒక బ్యాలెన్స్ షీట్ ఎలా వేసుకుంటామంటే, మనం ఒకవైపు ఏమో మనం మన దగ్గర ఉన్న డబ్బులు, ఒకవైపు ఏమో మన పంటలకి వాటికి సంబంధించిన ఖర్చులు రాసుకొని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే సో చూస్తే మరి మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు ఉండి అనేక సంస్థలు కొద్ది మార్పులతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తే దానిని ఏమంటారు? అంటే మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు ఉండి అనేక సంస్థలు కొద్ది మార్పులతో, అంటే లైక్ చూసుకుంటే గైస్, మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు ఉండి అంటే ఇప్పుడు టూత్పేస్ట్ ఉంటే అనేక సంస్థలు కొద్ది మార్పులతో అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేయడం అంటే టూత్పేస్ట్ అనేది ఉంది. అదే సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి కొత్త రకం టూత్పేస్ట్గా తీసుకొచ్చేస్తుంది. మళ్ళీ కొన్నిసార్లు నీమ్, ఓకేనా, వేపాకులు కలిసిన పేస్ట్ అని, ఇలా అనేక రకాలుగా మార్కెట్లో ఉన్నా కానీ వాటికి ప్రత్యామ్నాయ వస్తువులు తెస్తారు. అలా తేవడాన్ని ఏమంటారు అంటున్నాడు. ఆ యొక్క పోటీని ఏమంటారు అంటే ఒకే వస్తువుని వివిధ రకాలుగా పోటీలో తెస్తున్నారు అన్నమాట మార్కెట్లోకి. సో అటువంటి వాటిని మనం ఏకస్వామ్య పోటీ అంటారు. అర్థమైపోతుంది కదా, ఏకస్వామ్యం అంటే ఒకే వస్తువుని వివిధ రకాలుగా మార్పులు చెంది మార్కెట్లో పోటీగా తీసుకొని వస్తారని అర్థం. రైట్ చూస్తే మనం నాబార్డు ఫుల్ ఫామ్ ఆఫ్ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. 1982 జూలై 12, ఓకేనా, 1982 జూలై 12న ఏర్పాటు చేయడం జరిగింది. గైస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐకార్ ఎగ్జామ్లో కూడా ఐకార్లో కూడా ఇది అడగడం జరుగుతుంది. ఓకే ఐకార్లో కూడా ఇది ఖచ్చితంగా అడుగుతారు. సో ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1982. ఓకే 1982
జూలై 12. సో నాబార్డు చూద్దాం బాయ్స్. ఓకే, నాబార్డు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పే వ్యవసాయదారునికి చిన్న సంస్థల కొరకు ఎటువంటి ఫండ్ ఏర్పాటు చేస్తుంది? అంటే చూస్తే ఇప్పుడు నాబార్డు అనేది అంటే పైబిట్లు ఏం తెలుసుకున్న నాబార్డు అనేది చిన్న చిన్న గ్రామాలకి రూరల్ ప్రమోషనల్ కార్పస్ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం కదా. ఇప్పుడు నాబార్డు గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పే వ్యవసాయానికి సంబంధించినటువంటి చిన్న సంస్థల కొరకు ఎటువంటి ఫండ్ అని రిలీజ్ చేస్తుంది అంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ ఇంక్యుబేషన్ ఫండ్. ఓకేనా, అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ ఇంక్యుబేషన్ ఫండ్ అనేది వ్యవసాయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరికరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇస్తుంది. ఓకే, అది ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని చాలు. అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ ఇంక్యుబేషన్ ఫండ్ అయితే వ్యవసాయానికి, అదైతే మామూలు చిన్న చిన్న సంస్థలకి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్కు సంబంధించి నూతన విధానాలను కనుగొనే పరిశోధన మరియు సర్వేలకు సహాయం చేయుటకు ఎటువంటి ఫండ్ ఏర్పాటు సార్? గైస్ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్కు సంబంధించినటువంటి నూతన విధానాలను కనుగొనే పరిశోధనలకు మరియు సర్వేలకు బ్యాంకింగ్లో వచ్చేటువంటి వివిధ రకాల కొత్త పరిశోధనలు ఉంటాయి కదా, అలా చేయడానికి వాళ్ళు సర్వే చేస్తుంటారు కదా, వాటికి ఏ ఫండ్ అనేది ఇస్తుందంటే నాబార్డు అనేది. చూద్దాం ఏ ఫండ్ ఇస్తుందో. క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఫండ్. ఓకే, క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఫండ్. ఓకే, ఈ 3 ఫండ్ల గురించి మీరు డిఫరెన్స్ తెలుసుకుంటే సింపుల్గా గుర్తుంటుంది. ఓకే, సో అదేవిధంగా గైస్ చూస్తే మనం పంట నష్టానికి ఇచ్చే కాంపెన్సేషన్. ఓకే, కాంపెన్సేషన్ని ఏమంటారు? పంట నష్టానికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ని ఏమంటారంటే చూద్దాము. ఇండెమినిటీ అంటారు. ఇండెమినిటీ పంట నష్టానికి ఇచ్చేటువంటి ఓకే, పంట నష్టానికి ఇచ్చేటువంటివి కాంపెన్సేషన్ని ఏమంటారంటే ఇండెమినిటీ అంటారు. సో అదేవిధంగా ఇండెమినిటీ సూత్రం ఏంటి? ఇండెమినిటీ సూత్రం అంటే తగ్గిన పంట దిగుబడి ఇంటూ ఎంతైతే పంట దిగుబడి తగ్గిందో ఆ యొక్క పంట దిగుబడి ఇంటూ బీమా మొత్తం. ఓకే, బీమా మొత్తం బై పంట థ్రెషోల్డ్ దిగుబడి. ఓకే, ఇలా వేసినట్లయితే మనకి ఇండెమినిటీ యొక్క ఇది అనేది వస్తుంది, పంట నష్టం అనేది వస్తుంది. పంట నష్టం ఎలా చేస్తారంటే ఇప్పుడు ఎంత పంట అనేది దిగుబడి తగ్గింది, అసలు పంట బీమా మొత్తం ఎంత, పంట థ్రెషోల్డింగ్ దిగుబడి, పంట అనేది కోసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది, ఈ 3 కూడా వేసినట్టయితే మనకి వస్తుంది అన్నమాట దాని ఆన్సర్. సో అదేవిధంగా చూద్దాం గైస్ మనం. సో గైస్ అదేవిధంగా స్వల్పకాలంలో ఏ పాయింట్ దగ్గర అయితే మొత్తం వ్యయ రేఖలు మొత్తం ఆదాయ రేఖలు ఛేదిస్తుందో ఆ పాయింట్ని ఏమంటారంటే, ఛేదించడం అంటే కలుస్తాయో. ఇప్పుడు మనకి గ్రాఫ్ ఉంది కదా, దాంట్లో స్వల్పకాల పాయింట్లో ఏ పాయింట్ దగ్గర అయితే మొత్తం వ్యయ రేఖలు మరియు మొత్తం ఆదాయ రేఖలు 2 ఖండించుకుంటాయో ఆ పాయింట్ని ఏమంటారంటే అడుగుతున్నారు, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు గైస్. ఒక వస్తువు సప్లై మరియు డిమాండ్ కేవలం ఒక ప్రదేశానికి పరిమితం అయితే దానిని ఏమంటారంటే, ఒక వస్తువు అనేది సప్లై చేయడం కానీ దాని యొక్క డిమాండ్ కానీ ఒక ప్రాంతానికే ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితం అయిపోతే దాన్ని ఏమంటాము? గైస్ చూస్తే మనం దాన్ని ఆలోచించండి ఒకసారి. దాన్ని మనం సాధారణంగా ఏమంటామంటే స్థానిక మార్కెట్గా చెప్పుకుంటాము, ఎందుకంటే ఒక దగ్గరే ఉంటుంది కాబట్టి. ఓకే, అతి స్వల్ప కాలంలో నిర్ణయమయ్యే వస్తువు ధరను ఏమంటామంటే మార్కెట్ ధర అంటాము. అతి స్వల్ప కాలంలో నిర్ణయమయ్యే ధరను అంటే నైట్కి మారిపోతాయి కొన్ని మార్కెట్ ధరలు. లాస్ట్ టైం ఉల్లిపాయ టమోటా అనేది దగ్గర 80, 90, 150 కూడా వచ్చినాయి కేజీ. అలా మళ్ళీ టమోటా అనేది రూపాయికి కూడా పడిపోయింది కేజీ ఒక్కోసారి. అలా మారిపోతుంటారు అన్నమాట స్వల్పకాలం. అలాంటి వాటిని మార్కెట్ ధరలుగా చెప్పుకుంటాము. సో గైస్ మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు లేకుండా ఒకే ఒక ఉత్పత్తిదారుడు వస్తువులను ఉత్పత్తి చేస్తే దానిని ఏమంటారు? దాన్ని ఏమంటారంటే మనం చూద్దాం గైస్, ఏకస్వామ్యం అంటాము. ఓకే, ఏకస్వామ్యం.
పరిపూర్ణ మార్కెట్లో ఎక్కడైతే డిమాండ్ మరియు సప్లై సమానం అవుతాయో దానిని ఏమంటారంటే సమతుల్య ధర అంటారు. ఓకే, డిమాండ్ మరియు సప్లై ఈ రెండు కూడా సమానంగా ఉంటే దాన్ని ఏమంటారంటే సమతుల్య ధర అంటాం. ఒక నిర్ణీత కాలం ఉంది. ఆ నిర్ణీత కాలంలో వివిధ ధరల వద్ద ఒక వ్యక్తి కొనుగోలు చేసే వస్తు పరిమాణాన్ని ఏమంటారు అంటే ఒక నెల, 2 నెలలు లేదంటే ఒక సంవత్సరాల తరబడి ఒక వస్తువుని ఒక వ్యక్తి కొనుక్కుంటూ వెళ్తున్నాడు అనుకో, ఆ యొక్క వస్తు పరిమాణాన్ని ఏమంటారంటే వైయక్తిక డిమాండ్ అంటారు. ఓకేనా, వైయక్తిక డిమాండ్గా మనం చెప్పుకుంటాము. సో అదేవిధంగా వివిధ ధరల వద్ద కొనుగోలుదారులు ఏ పరిమాణంలో కొనడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారో దానిని ఏమంటారంటే మార్కెట్ డిమాండ్గా చెప్పుకోవచ్చు. అంటే మా యొక్క మార్కెట్ ధరని మాకు నచ్చలేదు అని చెబుతూ ఉంటారు. అలా చెప్పడాన్ని ఏమంటారంటే మార్కెట్ డిమాండ్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా వివిధ ధరల వద్ద అమ్మకదారులు ఏ పరిమాణంలో అమ్మడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారో దానిని ఏమంటారంటే మార్కెట్ సప్లై అంటారు. ఇప్పుడు కొనుగోలుదారుడు అంటే ఇప్పుడు వివిధ ధరల వద్ద కొనుగోలుదారుడు ఏ పరిమాణంలో కొనడానికి సంసిద్ధం చేస్తాడో దాన్ని మార్కెట్ డిమాండ్ అంటాము. అమ్మకందారులు అంటే సప్లై చేయాలి కాబట్టి అమ్ముకోవడానికి వాటిని ఏమంటారంటే మార్కెట్ సప్లై అంటారు. సో అదేవిధంగా ఒక సంస్థ వస్తువులను కొనుటకు ప్రత్యక్షంగా చేసిన ధనరూప వ్యయాన్ని ఏమంటారు అంటే ఒక సంస్థ అనేది వస్తువులను కొనడానికి ప్రత్యక్షంగా ధనరూపాన్ని ధనరూప వ్యయాన్ని ఏమంటారంటే స్పష్టంగా కనిపించే వ్యయాలు అని చెప్పుకోవచ్చు. ఓకే, స్పష్టంగా కనిపించే వ్యయాలు అంటే ఎందుకంటే డబ్బులు అనేది వ్యయంతో స్పాట్లో కట్టేస్తుంటారు, అలాగా స్పష్టంగా కనిపించే వ్యయంగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా చాలా తక్కువ కాలంలో లేదా ఒక సంవత్సరం లోపు డబ్బుగా మార్చగల ఆస్తులను ఏమంటారు? మన దగ్గర ఉన్న ఆస్తుల్ని డబ్బుగా మార్చే వాటిని ఏమంటారంటే కరెంట్ అసెట్స్ అంటారు. కరెంట్ అసెట్స్గా చెప్పుకుంటాము. సో అదేవిధంగా చాలా తక్కువ కాలంలో లేదా ఒక సంవత్సరం లోపు చెల్లించాల్సిన అప్పులను ఏమంటారు? గైస్ ఇప్పుడు మనం పైన ఏం చెప్పుకున్నాము, చాలా తక్కువ కాలంలో లేదా ఒక సంవత్సరం లోపు డబ్బుగా మార్చగల ఆస్తులను ఏమంటారంటే కరెంట్ అసెట్స్ అనుకున్నాం. అదే సంవత్సరం లేదా అదే తక్కువ కాలంలో చెల్లించాల్సినటువంటి అప్పులను ఏమంటారంటే కరెంట్ లయబిలిటీస్ అంటారు. ఓకే, కరెంట్ లయబిలిటీస్ అని చెప్పుకోవచ్చు మనం. సో అదేవిధంగా చూద్దాం మనం మార్కెటింగ్ పనులలో భాగంగా రైతు స్థాయిలో చేసే గ్రేడింగ్ని ఏమంటారు? గైస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎకనామిక్స్లో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మార్కెట్ పనుల్లో భాగంగా రైతు స్థాయిలో చేసే గ్రేడింగ్ అని అడుగుతాడు గైస్. ఏం అడగడు కానీ రైతు స్థాయిలో చేసే గ్రేడింగ్ని ఏమంటారు? కచ్చా గ్రేడింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, పక్కా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, రైతు స్థాయిలో చేసే గ్రేడింగ్ కచ్చా గ్రేడింగ్ అంటారు. ఓకే, అదేవిధంగా మార్కెటింగ్ పనుల్లో భాగంగా వర్తకుల స్థాయిలో చేసే గ్రేడింగ్ ఏమంటారు? పక్కా గ్రేడింగ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు స్థాయిలో చేసేది కచ్చా గ్రేడింగు, వర్తకులుగా స్థాయిలో చేసేది ఏంటంటే పక్కా గ్రేడింగ్గా చెప్పుకోవచ్చు. ఓకే, తొలిసారి జాతీయం చేసినటువంటి బ్యాంకుల సంఖ్య, తొలిసారిగా బ్యాంకులను జాతీయం చేసింది ఎన్ని అంటే 14 బ్యాంకులు జాతీయం చేశారు. గుర్తుపెట్టుకోండి, తొలిసారిగా జాతీయం చేసినటువంటి బ్యాంకుల సంఖ్య అంటే 14. ఓకే, 14గా చెప్పుకోవచ్చు. రెండోసారి బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం ఏంటి? రెండోసారి బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం 1980. ఓకే, 1980. ఎన్ని అంటే 6. సో గైస్ ఫస్ట్ తొలిసారిగా జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య ఎంత అంటే 14గా చెప్పుకోవచ్చు. ఓకే, రెండోసారి బ్యాంకులని జాతీయం చేసింది ఏంటంటే 6గా చెప్పుకోవచ్చు. 1980వ సంవత్సరం. ఓకే, శ్రామికులకి చెల్లించు వేతనాలను ఏమంటారు? శ్రామికులు ఉంటారు కదా, ఆ శ్రామికులకి చెల్లించు వేతనాలను ఏమంటారంటే
స్పష్టంగా కనిపించే వ్యయాలు అంటారు. ఓకే, శ్రామికులకి వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి మనం ఇవ్వాలి. సో అలా ఇచ్చే వాటిని ఏమంటారంటే మనం సాధారణంగా స్పష్టంగా కనిపించే వ్యయాలుగా మనం చెప్పుకుంటాం గైస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కింద మనం మల్టిపుల్ చాయిస్ అనేది చూద్దాము. ఓకే, చూద్దాం 1 మినిట్. సో గైస్, అదేవిధంగా చూద్దాము స్వల్పకాల పరిమితి రుణాల యొక్క కాల పరిమితి ఎంత. స్వల్పకాల పరిమితి యొక్క రుణాల యొక్క కాల పరిమితి ఎంత అంటే 18 నెలలుగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీర్ఘకాల పరిమితి రుణాల యొక్క కాల పరిమితి ఎంత. స్వల్పకాల పరిమితి ఏమో 18 నెలలు, అంటే 18 నెలలు అంటే సంవత్సరంన్నర అని చెప్పుకోవచ్చు. ఓకే, దీర్ఘకాల పరిమితి రుణాల యొక్క కాల పరిమితి ఎంత. దీర్ఘకాల పరిమితి యొక్క చూసుకుంటే ఆప్షన్ బి అనే ఆన్సర్ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అంటే 5 నుంచి 20 సంవత్సరాల వరకు దీర్ఘకాలిక రుణాల కాల పరిమితిగా చెప్పుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు గైస్? మనం నిన్న చూసుకున్నాము. ఓకే, కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఎప్పుడంటే ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు 1998. సో ఆప్షన్ బిగా 1998గా చెప్పుకోవచ్చు. ఈ కింది వానిలో వర్కింగ్ అసెట్స్ ఏమిటి? ఈ కింది వానిలో వర్కింగ్ అసెట్స్ ఏమిటంటే ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు గైస్. ఓకే, ఇంటర్మీడియట్ అసెట్స్ని వర్కింగ్ అసెట్స్ అంటారు. ఇంటర్మీడియట్ అసెట్స్ని. ఓకే, ఈ కింది వానిలో వర్కింగ్ అసెట్స్ కానిది అంటే ట్రాక్టర్ అనేది వర్క్ చేస్తుంది, పశువులు కూడా వర్క్ చేస్తాయి, యంత్రాలు కూడా వర్క్ చేస్తాయి. కానీ వర్కింగ్ కానిది ఏంది? భూమి స్థిరంగా ఉంటుంది అక్కడ. సో అది కాదు అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా చూస్తే మనం ఈ కింది వానిలో కరెంట్ అసెట్ కానిది ఏంటి? కరెంట్ అసెట్స్ కానిది చేతి యందు ఉన్న ధనం, బ్యాంకులో ఉన్న ధనం, వ్యవసాయ పనిముట్లు, అమ్మడానికి తయారుగా ఉన్న ధాన్యం. ఈ 4 ఏది డిఫరెంట్గా ఉంది ఒకసారి ఆలోచించండి. గైస్, వ్యవసాయ పనిముట్లుగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి అనేది కాదు. ఓకే, కరెంట్ అసెట్స్ అనేది కాదు. ఓకేనా, అదేవిధంగా ఈ కింది వానిలో జాతీయ మార్కెట్కు సంబంధించిన వస్తువు ఏంటి? ఈ కింది వాటిలో జాతీయ మార్కెట్కు సంబంధించినటువంటి వస్తువు ఏంటి అని చూద్దాం మనం ఇప్పుడు. జాతీయ మార్కెట్ అంటే మామూలు విషయం కాదు. చూడండి, పూలు, పంచదార, కూరగాయలు అన్నీ జాతీయ మార్కెట్ అంటే పంచదారే. ఓకే, పూలు, కూరగాయలు అనేవి ఏ రోజుకి ఆ రోజు ఉంటాయి. పంచదార అనేది జాతీయ మార్కెట్గా చెప్పుకోవచ్చు, అంటే ఎక్కడికైనా రవాణా అవుతుంది. ఇదేంటంటే ఎకనామిక్స్ అనేది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే సింపుల్గా పెట్టేయచ్చు ఆన్సర్ ఏదైనా సరే. దీర్ఘకాలిక మార్కెట్లో వస్తువు ధర నిర్ణయంతో ఏ ప్రభావం ఎక్కువ? దీర్ఘకాలిక మార్కెట్లో వస్తువు ధర నిర్ణయంతో ఏ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటే ఆప్షన్ సి డిమాండ్ అండ్ సప్లై. ఓకే, ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి దీర్ఘకాలిక మార్కెట్లో. ఉత్పత్తిదారులు వేటిని నిర్ణయిస్తారు? ఉత్పత్తి చేసేవాళ్ళు అంటే రైతులు వేటిని నిర్ణయిస్తారు? డిమాండా లేదంటే సప్లైయా? సప్లై మరియు డిమాండా, ఏది కదా? ఉత్పత్తిదారుడు ఎప్పుడైనా కూడా గైస్ ఉత్పత్తిదారుడు సప్లైని నిర్ణయిస్తాడు, డిమాండ్ చేయడు. ఎంత దూరం సప్లై చేస్తున్నాం అనేది ఆలోచిస్తాడు. ఆప్షన్ బిగా చెప్పుకున్నాము. ఓకే, కొనుగోలుదారుడు ఏది నిర్ణయిస్తాడు? కొనుగోలుదారుడు ఎప్పుడైనా సరే కొనుగోలు చేసేవాళ్ళు డిమాండ్ చేస్తారు. ఓకేనా, డిమాండ్ చేస్తారు. కొనుగోలుదారుడు ఏంటంటే నేను కొంటున్నా కదా తక్కువ రేటుకి అని డిమాండ్ చేస్తారు. ఉత్పత్తి చేసే రైతు అనే అతను ఎక్కడికి సప్లై చేయాలని ఆలోచిస్తాడు. ఓకే, ఇట్స్ అ ప్రాక్టికల్. సామాన్యంగా మార్కెట్ ధరపై ఏ ప్రభావం ఎక్కువగా ఉండును?
సామాన్యంగా మార్కెట్ ధర అనేది దేనిపై ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటే చూద్దాము. ఆప్షన్ ఏ మార్కెట్ ధర. సరిగా సార్ డిమాండ్ సరిగా ఒక నిమిషం. కొనుగోలు ధర అయిపోయింది. సామాన్య ధర మార్కెట్ అనేది ఓకే. సామాన్యంగా మార్కెట్ ధరపై ఏ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ డిమాండ్ అని చెప్పుకోవచ్చు. డిమాండ్గా చెప్పుకోవచ్చు. అపురూప వస్తువులకు ఏ ధర ఉంటుంది? అపురూపమైనటువంటి వస్తువులకు ఏ ధర ఉంటుందంటే మార్కెట్ ధర అనేది ఎక్కువగా ఉంటుంది. సో చిన్న రైతులు అనగా ఎన్ని హెక్టార్లు ఉండాలి? ఎన్ని హెక్టార్ల మెట్ట భూమి ఉండాలి? చిన్న రైతు, ఇప్పుడు చిన్న రైతు ఉన్నారు. ఆ చిన్న రైతు అయితే చిన్న రైతు అనగా ఎంత మెట్ట భూమి అనేది ఉండాలంటే 2 హెక్టార్లు. ఓకే, చిన్న రైతుకి 2 హెక్టార్లు మెట్ట భూమి ఉండును. ఓకే, అదేవిధంగా ఫామ్ బిల్డింగ్ అనగా ఏమిటి? ఫామ్ బిల్డింగ్ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. లాంగ్ టర్మ్ అసెట్స్ని మనం ఫామ్ బిల్డింగ్గా చెప్పుకుంటాము. ఈ కింది వానిలో జాతీయ మార్కెట్లు ఉన్నటువంటి సంబంధించిన వస్తువు ఏది? జాతీయ మార్కెట్ కూరగాయ, మాంసం, పాలు అనేది ఖచ్చితంగా ఇవి మన విలేజ్ లెవెల్లో మార్కెట్లో దొరికేవి. జాతీయ మార్కెట్లో అడిగారు కాబట్టి అక్కడ డిఫరెంట్గా ఉంది. ఏంటి మనకి గోధుమ అనేది ఇతర దేశాలకు కూడా, ఇతర రాష్ట్రాలకి సప్లై అవుతుంది కదా. సో దాన్ని మనం జాతీయ మార్కెట్గా గోధుమ అని చెప్పుకోవచ్చు. ఇందాక బిట్లో వచ్చేసరికి పంచదార. ఓకే, ఆ 4 ఆప్షన్స్ చూసి వాటిలో డిఫరెంట్గా ఏది ఉందనేది మనం గమనిస్తే చాలు. ఓకే, మరలా ఉత్పత్తి చేయుటకు వీలు అయ్యే వస్తువులకి మాత్రమే ఉండే ధరను ఏమంటారు? మరలా రీసైక్లింగ్ ప్రాసెస్లో ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు మాత్రమే ఉండే ధరని ఏమంటారంటే చూద్దాము. ఆప్షన్ ఏ సహజ ధరగా చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, సహజ ధర అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ని. సో రేపటి నుంచి మీకు అగ్రిసెట్ మోడల్ పేపర్స్ అనేవి ఇంకా ప్రొవైడ్ చేస్తాను. ఇంతటితోటి నేను మీకు క్లాసెస్ అనేది ఆపేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్.